బ్రేకింగ్ అప్డేట్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లెటర్ పై బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి స్పందించారు. 10 రోజుల క్రితం తాను నేను చెప్పిన జోస్యం నిజమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో 4 స్తంభాలాట నడుస్తున్నది అనే మాట వాస్తవమని నిరూపితమైందని అన్నారు. అవినీతి సొమ్ము పంపకాలలో వచ్చిన భేదాలే దీనికి కారణమన్నారు. ఆస్తులు పదవులు కేటీఆర్ కు ఇవ్వటం వల్లే భేదాభిప్రాయాలు బయటపడ్డాయన్నారు. జాగృతి సంస్థకు కూడా ఆస్తులు పదవులు ఇవ్వాలన్నదే కవిత ఉద్దేశంగా ఉన్నట్టు తెలుస్తోందన్నారు. బీఆర్ఎస్ లో 4 స్తంభాలలో ఒక స్తంభం బయటికి వచ్చిందని, మరికొన్ని రోజుల్లోనే మరో స్తంభం బయటికి వస్తుందన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కవిత అభ్యర్థులు పోటీ చేస్తారని మహేశ్వర్ రెడ్డి అన్నారు. లీక్ చేస్తుందని చెప్పి నేను 10 రోజుల ముందే చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ లో 4 స్తంభాలాట నడుస్తుందని, ఖచ్చితంగా ఈరోజు కవిత తండ్రికి రాసిన లేఖ బయటకు వస్తుందని నేను చెప్పాను. చెప్పిన వారం 10 రోజుల్లోనే ఆమె రాసిన లెటర్ లీక్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా అవినీతి సొమ్ము పంపకాల్లో జరిగినటువంటి పంచాయతీయే. పదవుల్లో అన్నకే ఇస్తారు, ఆస్తులు అన్నకే ఇస్తారా? మరి నా జాగృతి కూడా టీఆర్ఎస్ అధికారం రావడంలో పనిచేసింది కదా, మరి నాకు అధికారంలో వాటా పంపకాల్లో వాటా సరిగా రావడం లేదన్న పంచాయతీ ఈరోజు బయటకు వచ్చింది. నేను 10 రోజుల క్రితమే చెప్పిన, ఖచ్చితంగా ఈ పంచాయతీ బయటకు వస్తుందని చెప్పిన, ఖచ్చితంగా ఆమె బయటకు వెళ్ళి ఆమె దుకాణం ఆమె పెట్టుకొని ఆమె పార్టీ ఆమె పెట్టుకుంటుందని చెప్పిన. ఇదే జరగబోతున్నది. ఈరోజు కవిత లెటర్ చాలా స్పష్టంగా, తండ్రికి రాసిన లెటర్లో ఆమె ఆవేదన చాలా స్పష్టంగా అవపడతా ఉన్నది. టీఆర్ఎస్కి వారసుడిగా కేటీఆర్ని చేస్తూ ఉన్నాడు, మరి అవినీతి సొమ్మంతా కేటీఆర్కి ఇస్తూ ఉన్నాడు అని చెప్పి ఆమె ఆవేదన చాలా స్పష్టంగా అవపడతా ఉన్నది. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఈమె బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అతి త్వరలో ఇంకొక ప్రకంపనం కూడా టీఆర్ఎస్ జరగబోతుంది. మరి 4 స్తంభాల ఆటలో ఈరోజు ఒక స్తంభం బయటకు వచ్చింది. చాలా స్పష్టంగా ఆమె లెటర్లో చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలలో రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఆమె స్వయంగా ఆమె అభ్యర్థులు కూడా బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ఆ లేఖల్లో స్పష్టమవుతా ఉన్నది. ఇదంతా కూడా పంపకాల పంచాయతీగానే భావిస్తూ ఉన్నాను. కవిత రాసినటువంటి లేఖ లీక్ చేసి